హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. లాస్ట్లీ మనం ఒక పోస్ట్ పెట్టాం. ఏ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోస్ కావాలంటే చాలా వరకు కమెంట్స్లో ఇంగ్లీష్ అనే టాపిక్ గురించి ఎక్కువ మంది మెన్షన్ చేశారు. అకార్డింగ్లీ ప్లానింగ్ దిస్ సెషన్ టు స్పెసిఫికల్లీ టాక్ అబౌట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో చూసుకుంటే స్పెసిఫికల్లీ ఆర్ఆర్బీ గురించి మాట్లాడితే ఆర్ఆర్బీలో మాత్రమే ప్రిలిమ్స్ లెవెల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండదు, మన అందరికీ తెలిసిందే. మెయిన్స్లో మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది. అండ్ ఇది ఒక టిపికల్ ఫ్యాక్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రిలిమ్స్ లెవెల్లో ఎక్కడ కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ టచ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఆ సబ్జెక్ట్ సడన్గా మెయిన్స్ అప్పుడు స్టార్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ టాపిక్ని కూడా ప్యారల్గా తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తారు. సో దట్ అదర్ ఎగ్జామ్స్ ఐబీపీఎస్ కానీ ఎస్బీఐలో కానీ అది హెల్ప్ అవుతుందని చెప్పి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ఎవరి దగ్గరైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ టాపిక్లో వాళ్ళు చాలా మంచి స్కోర్ అనేది అక్కడ పుట్ ఫోర్త్ చేస్తుంటారు. ఎందుకంటే మనకి ఆబ్వియస్లీ తెలుసు మెయిన్స్ లెవెల్లో క్వాంట్స్ చేయడం అనేది చాలా డిఫికల్ట్, రీజనింగ్ కూడా అప్పుడప్పుడు డిఫికల్ట్గా ఇస్తాడు. కానీ ఇంగ్లీష్ పేపర్కి ఒక మోడరేట్ లెవెల్లోనే వెళ్తాడు ఎగ్జామ్లో. అందుకని అక్కడ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడం వల్ల ఓవరాల్ కట్ ఆఫ్ మీద ఒక 20 మార్క్స్ గెయిన్ చేసుకొని జాబ్ అనేది వాళ్ళు క్రాక్ చేస్తారు. ఈవెన్ నా కేసులో తీసుకుంటే ఆర్ఆర్బీ పిఓ ఆల్రెడీ నేను మార్క్స్ షేర్ చేస్తున్నాను నా పాత వీడియోస్లో. ఇంగ్లీష్లో నియర్లీ అరౌండ్ 26 మార్క్స్ నాకు గుర్తున్నంత వరకు నేను స్కోర్ చేశాను. అవుట్ ఆఫ్ 40 26 మార్క్స్ స్కోర్ చేయడం అంటే చాలా అక్కడ నాకు హెల్ప్ అయింది ఓవరాల్ స్కోర్లో అది. ఎందుకంటే క్వాంట్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది. నేను క్వాంట్స్లో 12 అటెంప్ట్ చేశాను, కానీ అది నాకు ఇంగ్లీష్లో కవర్ అయిపోవడం వల్ల నాకు మంచి స్కోర్ 90 దాకా వచ్చిందనమాట. ఇంగ్లీష్లో మనకి టాపిక్ వైజ్ ఎలా స్ట్రాటజీ ఫార్ములేట్ చేసుకోవాలి, ఎలా మన ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, మార్క్స్ తక్కువ వస్తున్నాయని చెప్పి చాలామంది పెట్టారు, ఎక్కువ నెగిటివ్సే పోతున్నాయి కరెక్ట్ కంటే అని చెప్తున్నారు. మనం ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ని అర్థం చేసుకుందాం. ప్రీవియస్ కొన్ని ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ మీరు గూగుల్లో వెతికిన ప్రీవియస్ ఇయర్ వెయిటేజ్ టాపిక్ వైజ్ అని చూస్తే మీకు సర్టెన్ టాపిక్స్ అనేవి రిపీటెడ్గా కనిపిస్తాయి. రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఫిల్లర్స్, ఎర్రర్ డిటెక్షన్, ఇలాంటివి అనేవి కామన్ టాపిక్స్ అనమాట ఇంగ్లీష్లో, స్పెషల్లీ ఫర్ ఆర్ఆర్బీ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఓవరాల్ 40 మార్క్స్లో 40 క్వశ్చన్స్లో ఎక్కువ వెయిటేజ్ ఒక సింగిల్ టాపిక్కే తీసుకుంటుంది. అదేంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్. నేను చాలాసార్లు చెప్తున్నాను రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. జస్ట్ ఇందాక ఒకసారి అబ్జర్వ్ చేశాను, నేను గూగుల్లో కూడా చూశాను ఎంత వెయిటేజ్కి మనకి ఆర్సీస్ వస్తున్నాయంటే లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్న యావరేజ్గా 10 మార్క్స్కి అయితే ఆర్సీస్ వస్తున్నాయి. రీడింగ్ కాంప్రిహెన్షన్ దాదాపుగా 1/4 ఆఫ్ ది పేపర్ అనేది వెయిటేజ్ తీసుకుంటుంది అండ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అనేవి మీ బేస్ అవ్వాలి. మీ ఇంగ్లీష్ ఎగ్జామ్ స్ట్రాటజీలో మీ బేస్ అనేది ఆర్సీస్ మీద బిల్డ్ అవ్వాలి. ఆర్సీలో అవుట్ ఆఫ్ దోస్ 10 క్వశ్చన్స్ మీరు ఎన్ని కరెక్ట్గా చేస్తే మీరు అంత స్ట్రాంగ్ ఫౌండేషన్తో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తూ వెళ్ళచ్చు అదర్ టాపిక్స్లో. ఎందుకంటే రీడింగ్ కాంప్రిహెన్షన్స్ 1/4 ఆఫ్ ద మార్క్స్ తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే పారాగ్రాఫ్ లెంతీగా ఇవ్వచ్చు, లేదా అబ్స్ట్రాక్ట్ పారాగ్రాఫ్ ఇవ్వచ్చు, లేదా లెంతీ క్వశ్చన్స్, లెంతీ ఆన్సర్స్ ఇవ్వచ్చు. దే కెన్ ప్లే డిఫరెంట్లీ విత్ రెస్పెక్ట్ టు ఆర్సీస్. ఆర్సీ అనే టాపిక్ గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడదాం, ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. ఈ ఆర్సీస్ అనేవి మీరు ఎలాగ మీకు ఫేవరబుల్గా మార్చుకోవచ్చు. ఎనీ ఆర్సీ మీరు ఈరోజు ఒక టాస్క్ ఇస్తాను, పీవైక్యూస్కి వెళ్ళండి. ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఒక 3-4 ఇయర్స్గా ఏవి ఆర్సీస్ వచ్చాయో ఇంగ్లీష్లో అవి పట్టుకోండి. వాటిల్లో మీరు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తారు. ఒక 5 క్వశ్చన్స్ అనుకుందాం ఒక సెట్. ఆ 5 క్వశ్చన్స్ ఒక పారాగ్రాఫ్ నుంచి వస్తే ఖచ్చితంగా దాంట్లో 1 or 2 క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతాడు. డైరెక్ట్గా అడగడం ఏంటంటే ఆ పారాగ్రాఫ్లో ఎనీవేర్ ఒక వర్డ్ని బోల్డ్లో ఇవ్వడం కానీ, లేదా ఒక బ్లాంక్ ఇవ్వడం కానీ చేస్తాడనమాట. అండ్ ఆ క్వశ్చన్స్ ఆ రిలేటెడ్ వాటి గురించి అడుగుతాడు. లైక్ ఫిల్ ఇన్ దిస్ బ్లాంక్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. బోల్డ్లో ఒక పదం ఇచ్చి దానికి యాంటోనిమ్, సినోనిమ్, దానికి రిలేటెడ్గా ఏదైనా సబ్స్టిట్యూట్ వర్డ్ పెట్టచ్చా అని అడుగుతాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్సీ లోపల ఫిల్లర్స్ అండ్ ఆల్సో మనకి వొకాబ్ అడిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ బిఫోర్ ఆర్సీ చదవకముందే ఈ 2 క్వశ్చన్స్ కానీ ఆ 1 క్వశ్చన్ కానీ మీరు ఆన్సర్ చేయగలే కెపాసిటీలో ఉన్నారో లేదా ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. ఇది మీరు 100% కరెక్ట్ పెట్టారు లాస్ట్ 3 to 4 ఇయర్స్ అంటే మీకు ఒక
ఐడియా అనేది ఉంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద. ఎందుకంటే ఆ వొకాబ్ కానీ, ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని మీరు కరెక్ట్గా ఫిల్ చేయడం అనేది అది మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ లేదా ఆ లాంగ్వేజ్ మీద ఒక చిన్న గ్రిప్ ఉంటేనే మీరు చేయగలుగుతారు. ఇక్కడ కానీ మీరు ఫెయిల్ అవుతున్నారని మీకు అర్థమైంది, కంటిన్యూస్గా మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ రాంగ్ అయ్యాయి అన్నప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది వొకాబ్ మీద. వొకాబ్ అంటే అదేదో బుక్ పట్టుకొని ఒక 1000 వర్డ్స్ 2000 వర్డ్స్ బట్టి కొట్టడం అయితే 100% కాదు. వొకాబ్ మీరు ఎలా చేసుకోగలుగుతారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి, లేదా ఏదన్నా ఒక పర్టికులర్ పీడిఎఫ్ ఎక్కడన్నా ఇంగ్లీష్ గురించి ఒక 500 వర్డ్స్ అంతకంటే ఎక్కువ వద్దు. ఎందుకంటే వీటికే సినోనిమ్స్ రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి, అంతకుమించి ఏముండవు. సో ఏదన్నా ఒక పీడిఎఫ్ ఎనీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి కానీ, లేదా కన్సాలిడేట్గా ఏమన్నా ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చిన ఒక పీడిఎఫ్ ఎక్కడైనా దొరుకుతుందంటే అలాంటివి తీసుకొని అవి వరకు రోజు మీరు అర్థం చేసుకోండి. మీరు బట్టి కొట్టద్దు. ఒక వర్డ్ వచ్చింది, బెనివలెంట్ అని ఒక వర్డ్ వచ్చింది. ఆ వర్డ్ ఏంటి అని మీరు చూస్తే కైండ్ ఆర్ కైండ్నెస్, దాని మీనింగ్ అది అలా వస్తుంది. ఇప్పుడు ఆ వర్డ్ మీరు బట్టి కొట్టడం కంటే అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ మీరే మైండ్లో ఫార్ములేట్ చేసుకోండి. ఓకే, మీరు సింపుల్ వాడే వర్డ్ ఏదన్నా ఉంది, లైక్ గ్లిమ్స్ అన్నాం. గ్లిమ్స్ అంటే ఒక జస్ట్ సైట్లో. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ మీ మైండ్లో ఫార్ములేట్ చేసుకోండి. ఎట్ ద గ్లిమ్స్ అని మాట్లాడతాం మనం, దానికి ఒక ఎగ్జాంపుల్ మీ మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఎట్ ద గ్లిమ్స్ అంటే ఇలా చూసినప్పుడు అని మీకు అర్థమయ్యే విధంగా తెలుగులోనే మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకోండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే ఈ పదం వచ్చినప్పుడు దీని యొక్క రెస్పాన్స్ ఇది, దీని యొక్క రియాక్షన్ ఇది ఒక హ్యూమన్ బీయింగ్లో అనేది మీరు అనలైజ్ చేసుకోగలిగితే ఆ వర్డ్స్ అనేవి మీకు ఈజీగా గుర్తుంటాయి. అక్కడి నుంచి ఫిల్లర్స్ కూడా ఈజీగా ఫీల్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఫిల్లర్ మీనింగ్ ఏంటి, ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయడానికి రైట్ వర్డ్ ఏంటో మీరు తెలుసుకోవాలి. సో ఎవరికైతే వొకాబ్ కొంచెం వీక్గా ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఇది. సెకండ్, ఎవరైతే ఈ ఫిల్లర్స్ వొకాబ్ బాగా ప్రాపర్గా అట్లీస్ట్ ఒక 80-90% వరకు ట్యాకిల్ చేయగలుగుతున్నారంటే మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రీడింగ్ స్కిల్స్ మీద. మీరు ఒక టైమర్ పెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ తీసుకోండి. ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ సంబంధించిన 5, 6 or 7 వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారో అవన్నీ కంప్లీట్ చేయండి. అది కరెక్టా రాంగ్ పక్కన పెట్టండి ఫస్ట్. అవన్నీ కంప్లీట్ చేయడానికి మీకు ఎంత టైం పట్టిందో చెక్ చేసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 15 minutes పట్టింది అనుకుందాం, అది చాలా డిఫికల్ట్ టాస్క్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే రోజు మీరు ఒక 2 to 3 ఇలాంటి మెయిన్స్ లెవెల్ ఎక్కడైనా మీరు అవైలబిలిటీ చూసుకోండి. అలాంటి ఆర్సీస్ అనేవి మీరు టైమర్ పెట్టుకొని వర్కౌట్ చేస్తూ వెళ్ళండి. ఈ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేస్తే ఆ 15 minutes కాస్త 12 నుంచి 10, 10 నుంచి 8, 7 ఏదైతే ఐడియల్ మనం అంటాం 8 to 10 minutes అన్నట్టు, లేదా 8 minutes అన్నట్టు దానికి తీసుకురాగలిగితే మీరు ఆర్సీస్ అనేవి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆర్సీలో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, బికాజ్ మీకు రీడింగ్ స్కిల్ అనేది కొంచెం తక్కువ ఉంది, లేదా స్కిమ్మింగ్ స్కిల్ అనేది తక్కువ ఉంది. మీరు ఏదైతే నెసరీ పాయింట్ అడిగారో ఆ పాయింట్ని మీరు వెతకడం అనేది మీకు అలవాటు అవ్వలేదు కాబట్టి మీరు ఆర్సీస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. సో ఎవరికైతే వొకాబ్ అనేది ప్రాబ్లం ఉందో వాళ్ళు చేయాల్సిన ప్యాటర్న్ మాట్లాడడం, ఎవరికైతే వొకాబ్ బాగానే ఉంది బట్ రీడింగ్ స్కిల్ తక్కువ ఉందో వాళ్ళ గురించి మాట్లాడడం. సో ఈ 2 ఏదైతే సెగ్మెంట్స్ నేను ఇచ్చాను టాస్క్లు, ఇది మీరు కంటిన్యూస్గా ఒక 1 week to 10 days మీరు కంటిన్యూస్ ప్రాక్టీస్లో పెట్టండి. ఆటోమేటిక్గా మీకు 11th day నుంచి ఆర్సీస్ అనేవి చాలా ఈజీగా అవుతుంది. ఆర్సీస్ అనేవి ఎప్పుడైతే మీకు ఈజీ అవుతుందో ఆర్సీ బేస్ మీద ఫిల్లర్స్ ఉంటాయి, ఆర్సీ బేస్ మీద క్లోజ్ చేస్తుంటుంది. ఇవన్నీ కూడా మీకు తెలియకుండా సబ్కాన్షియస్గా మీరు రైట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ దిస్ ఇస్ నాట్ అ రాకెట్ సైన్స్, ఇట్స్ ప్యూర్లీ కన్సిస్టెన్సీ అండ్ రిలెంట్లెస్లీ డూయింగ్ ది రెస్పెక్టివ్ టాస్క్. దీని మీద ఇంగ్లీష్ సబ్జెక్ట్ డిపెండెంట్ అయి ఉంటుంది. ఎర్రర్ డిటెక్షన్ అనేది గ్రామర్ రిలేటెడ్ టాపిక్, దాని గురించి మనం ఇంకో వీడియోలో ఎప్పుడైనా మాట్లాడదాం. ఈరోజు మనం మాట్లాడింది మోర్ వెయిటేజ్ ఏదైతే మెయిన్స్లో రిక్వైర్ వాళ్ళు ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు ఆ టాపిక్స్ గురించి మాట్లాడడం. ఇది మీరు జాగ్రత్తగా ఫోకస్ చేసి ఒక 10 days to 12 days or 2 weeks మీకు ఎంత టైం పడితే అంత టైం మీరు యూటిలైజ్ చేసుకొని దీన్ని ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో మార్క్స్ గెయినింగ్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ఆల్సో షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ co-aspirants. We'll meet in another video. Until then, take care, goodbye, all the best.